హాయ్ అండి. సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో మోస్ట్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఫరెవర్ కంపెనీలో చాలామంది ప్రొడక్ట్స్ అని ఆర్డర్ చేస్తారు. బట్ ఆ ప్రొడక్ట్స్ అని ఎలా కాస్ట్ ఎంత ఉంటుంది, అది దాని జిఎస్టీ ఎంత పడుతుంది, దాని కోడ్ ఎలా ఉంటుందని ఇది చాలామందికి తెలియడం లేదండి. సో ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ఈ వీడియో ఏంటి అని అంటే, ఫరెవర్ కంపెనీలో మనకి కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్కి కోడ్ ఉంటుంది, జిఎస్టీ ఉంటుంది, ఇండియాలోకి రాకముందు ఒక ప్రైస్ ఉంటుంది, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఒక ప్రైస్ ఉంటుంది, పీసీపీకి ఒక ప్రైస్ పడుతుంది, అలాగే ఎఫ్బీఓకి ఒక ప్రైస్ పడుతుంది. ఇలా స్పెషలైజేషన్స్ ఉంటాయి. అయితే మీకు నేను క్లియర్గా ఇప్పుడు చెప్పే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ గురించి, ఒక ప్రోడక్ట్ కాస్ట్ ఎంత పడుతుంది, అలాగే మీకు కోడ్ ఎక్కడ ఉంటుంది, జిఎస్టీని ఎలా కౌంట్ చేయాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్షుణ్ణంగా చూపించడం జరుగుతుంది. సో మనమైతే మెయిన్ టాపిక్లోకి వద్దామండి. సో మీ దగ్గర ప్రైస్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరి దగ్గరగా ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మీరు foreverliving.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రైస్ లిస్ట్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న వెంటనే మీకు ప్రైస్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది మొత్తం ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో దాన్ని మీరు క్లియర్గా మీకు చూపించిన విధంగా మీరు ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు దాని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ 2023 అంటే మనకు చేంజెస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రైస్ లిస్ట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఆన్ ద వరల్డ్ స్టాక్స్ ఆర్ ఎగ్జాస్టెడ్. అంటే మనకి కొన్ని ప్రొడక్ట్స్ అనేవి వచ్చాయి మనకి, అంటే లేని ప్రోడక్ట్స్ కూడా మళ్ళీ రావడం జరిగింది. పాత ప్రోడక్ట్స్ అనేవి అవి వచ్చిన దగ్గర నుంచి మనకి ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ అనేది చేంజ్ అయింది. సో మనకు ఆ చేంజ్ అయిన ప్రొడక్ట్ ప్రైస్ లిస్ట్ ఇదన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కోడ్ ఉంది, కోడ్ తర్వాత ప్రొడక్ట్ నేమ్ ఉంది, అలాగే జిఎస్టీ రేట్ ఉంది, కేస్ క్రెడిట్స్ అంటే మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే, హోల్సేల్ ప్రైస్ అంటే ఇది మనకి ఇండియాలోకి రాకముందు వచ్చిన ప్రైస్ ఇది. నెక్స్ట్ ఎఫ్బీఓ ప్రైస్ ప్లస్ హోల్సేల్ ప్లస్ జిఎస్టీ అంటే మనకి ఇక్కడ ఒక పర్సన్ 2cc కంప్లీట్ చేసిన తర్వాత హోల్సేల్ ప్రైస్ అంటే అమెరికాలో ఉన్నప్పుడు దానికి జిఎస్టీ కలిపితే ఎంత ప్రైస్ పడుతుంది అనేది ఇక్కడ ఇది చెప్తుంది. నెక్స్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ అంటే ఇది మనకి ఇండియాలోకి వచ్చిన తర్వాత మనకి వచ్చిన ప్రైస్ ఇది, దీనికి జిఎస్టీ కలిపితే పీసీపీ ప్లస్ హోల్సేల్ ప్లస్ జిఎస్టీ అనమాట. సో దానికి ఇక్కడ పడుతుంది, ఇది ఇండియాలోకి వచ్చిన అసలు ప్రైస్. నెక్స్ట్ బోనస్ రీక్యాప్ ప్రైస్ అంటే మనకి ఎవరైనా మనం 2cc కంప్లీట్ చేసిన తర్వాత మన ఐడి మీద ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద మనకి కంపెనీ చెక్ రిటర్న్ చేస్తుంది. ఆ ప్రోడక్ట్ మీద ఉన్న కాస్ట్ కాకుండా మనకి సపరేట్ కాస్ట్తో చెక్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. ఆ చెక్ రిటర్న్ చేసేదాన్ని బీఆర్పీ ప్రైస్ మీద మన చెక్ అనేది రిటర్న్ చేస్తుంది. అలాగే ఎంఆర్పీ రేట్ ఎంత అంటే ఎవ్రీ ప్రోడక్ట్కి కూడా ఇక్కడున్న రేట్స్ కాకుండా ఎంఆర్పీ రేట్ అనేది ఉంటుంది. సో ఆ ఎంఆర్పీ రేట్ ఈ ఎండ్ ఆఫ్ ది రేట్ అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇవి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మరలా చెప్తున్నాను చూడండి. ప్రోడక్ట్ మీద ఉండే కోడ్ అనేది ఈ కోడ్ ఇక్కడ ఉన్న నెంబర్స్ని బట్టి ప్రోడక్ట్ కోడ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ నేమ్ ఇచ్చారు, మనకి జిఎస్టీ రేట్, ప్రతి ప్రోడక్ట్కి కూడా జిఎస్టీ రేట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కేస్ క్రెడిట్స్ అంటే మీకు మనం ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి మనకి ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అనేది కేస్ క్రెడిట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ అంటే మనకి అమెరికాలో ఉన్నప్పుడు అంటే ఇండియాలోకి రాకముందు ఉన్న ప్రైస్ హోల్సేల్ ప్రైస్ అని అంటాము. ఎఫ్బీఓ ప్రైస్ అంటే 2cc కంప్లీట్ చేసిన తర్వాత ఉన్న పర్సన్ని ఎఫ్బీఓ అంటారు. తనకి ఎలా పడుతుందంటే ప్రైస్ అనేది హోల్సేల్ ప్రైస్ అంటే అమెరికాలో ఉన్నప్పుడు అంటే ఇండియాలోకి రాకముందు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్ ప్లస్ జిఎస్టీ ఇవి రెండింటిని కలిపి మనం ఎఫ్బీఓ ప్రైస్ అని అంటాము. అలాగే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ అంటే ఇండియాలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రైస్ అనమాట ఇది. నెక్స్ట్ పీసీపీ ప్లస్ హోల్సేల్ ప్లస్ జిఎస్టీ అంటే పీసీపీ ఏదైతే ఉందో దానికి హోల్సేల్ ప్రైస్ ప్రకారం ఉన్న జిఎస్టీ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి ఇచ్చేదాన్ని మనం పీసీపీ జిఎస్టీ అని అంటాము. నెక్స్ట్ బీఆర్పీ అంటే బోనస్ రీక్యాప్ ప్రైస్ అంటే ఏంటి అని అంటే మనం 2cc కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఒక పర్సన్ అంటే ఒక ప్రోడక్ట్ని మన ఓన్ ఐడి మీద పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ మీద కంపెనీ మనకి చెక్ రిటర్న్ చేస్తుంది. అది ఏ రేటు మీద మనకు చెక్ రిటర్న్ చేస్తుంది అని అంటే ఇక్కడున్న ఈ రేట్స్ ప్రకారం మనకు చెక్ రిటర్న్ చేయదు. బీఆర్పీ దగ్గర ఏదైతే రేట్ ఉందో ఆ రేటు మీద కంపెనీ మనకి చెక్ అనేది రిటర్న్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ మీద మనకి ఎంఆర్పీ రేట్ ఉంటుంది కదా, సో ఆ ఎంఆర్పీ రేట్ ఇలా ఉంటుంది. సో దాన్ని మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటే ఎంఆర్పీ అని అంటాము. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 715 అంటే అలోవెరా జెల్ ఉంది మనకి. ఫరెవర్ కంపెనీ కానీ గుర్తొచ్చే ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే అలోవెరా జెల్. ఆ జెల్ కంటూ ఒక కోడ్ అంటే జిఎస్టీ అలాగే కేస్ క్రెడిట్స్ దానికి పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అలోవెరా జెల్ కాస్ట్ కోడ్ ఏంటి ఎంత అంటే 715
అలోవెరా జెల్ కోడ్ 715, అది లీటర్ ప్యాకేజ్. సో ఈ లీటర్ ప్యాకేజ్ మనకి జిఎస్టీ ఎంత పడుతుంది, 12% జిఎస్టీ పడుతుంది. అయితే ఈ అలోవెరా జెల్కి మనకి ఎన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి అని అంటే 102 పాయింట్స్ యాడ్ అవుతాయి. అలాగే హోల్సేల్ ప్రైస్ అంటే అమెరికాలో ఉన్నప్పుడు ఇండియాలోకి రాకముందు ఉన్న ప్రైస్ ఎంత అంటే 1232 రూపీస్ పడుతుంది. అలాగే మనం 2cc కంప్లీట్ చేసిన తర్వాత ఈ అలోవెరా జెల్ని మనం పర్చేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి పడే ప్రైస్ ఎంత అనంటే 1380 రూపీస్ పడుతుంది, 1380 రూపాయలు పడుతుంది. అలాగే ప్రిఫర్డ్ కస్టమర్ ప్రైస్ అంటే ఇండియాలోకి వచ్చిన తర్వాత ఉన్న ప్రైస్ ఎంత అంటే 1672 రూపాయలు పడుతుంది. ఇండియాలోకి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్కి మరి జిఎస్టీ యాడ్ అవుతుందిగా, అలా జిఎస్టీ యాడ్ అయినప్పుడు పడిన ప్రైస్ ఎంత అంటే 1873 రూపాయలు పడుతుంది. అయితే మనం ఈ అలోవెరా జెల్ అనేది 2cc కంప్లీట్ చేసిన తర్వాత మనం పర్చేస్ చేస్తే మనకి కంపెనీ చెక్ రిటర్న్ చేయాలిగా. మనం కొన్నది 1380 రూపీస్ కనుకోండి, కానీ కంపెనీ మనకి ఈ అలోవెరా జెల్ మీద చెక్ ఎంత రిటర్న్ చేస్తుంది అంటే 1760 రూపీస్ మీద మనకి చెక్ అనేది రిటర్న్ చేస్తుంది. సో 1760 రూపీస్ మీకు ఇవ్వదు. ఈ 1760 రూపీస్ ఇంటూ 5% అంటే మీకు పర్సంటేజ్ ఉంటుంది కదా, పర్సనల్ బోనస్. మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ కాబట్టి 5% మీద ఎంత చెక్ అయితే వస్తుందో ఆ చెక్ మీద మీకు బీఆర్పీ ప్రైస్ ప్రకారం మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఏంటి అని అంటే ఇక్కడ 2061కి మీరు ఎంఆర్పీ రేటు కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ మీరు చూస్తే అలా మీకు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీకు ఈ విధంగా కౌంట్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ అలో డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఒక ఫ్రీడమ్ తప్ప ప్రతి ప్రోడక్ట్ కూడా జిఎస్టీ అనేది 12% మాత్రమే ఉంటుంది, అంతకు మించి పెరగదు. సో జెల్స్ అలో డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రింక్స్ అన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్గా 12% వస్తుంది, ఒక ఫ్రీడమ్ మాత్రం 18% వస్తుంది. అగైన్ చూసుకున్నట్లయితే మనకి బీ ప్రొడక్ట్స్ అనేవి జస్ట్ బీ హనీ ఒకటి మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే న్యూట్రిషన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అలో టర్మ్ తప్ప మిగిలిన న్యూట్రిషన్ ఐటమ్స్ అన్నీ కూడా 18% ఉంటుంది జిఎస్టీ. సో మనకి జిఎస్టీ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అండి, దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో అలో డ్రింక్స్కి ఒకటి, న్యూట్రిషన్స్కి ఒకటి మనకి చేంజ్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డ్రింక్స్కి మాత్రం 12%, అలాగే ఇక్కడ మీకు న్యూట్రిషన్కి మాత్రం 18% రావడం జరుగుతుంది జిఎస్టీ. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వెయిట్ మేనేజ్మెంట్ ఉంది. ఆల్సో వెయిట్ మేనేజ్మెంట్కి డైలీ స్కిన్ కేర్కి కూడా మీకు 18% జిఎస్టీ పడటం జరుగుతుంది. డైలీ స్కిన్ కేర్ ఒకటి, సోనియా స్కిన్ కేర్ ఒకటి, నెక్స్ట్ వెయిట్ మేనేజ్మెంట్, న్యూట్రిషన్, వీటన్నిటికీ కూడా ఎగ్జాక్ట్గా 18% మనకి పడుతుంది జిఎస్టీ అనేది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్ఫినైట్ బై ఫర్ ఎవర్ ఒకటి, నెక్స్ట్ టార్గెటెడ్ స్కిన్ కేర్ ఒకటి, ఫర్ ఎవర్ ఎసెన్షియల్స్ మాత్రం పడదు, అగైన్ పర్సనల్ కేర్ ఒకటి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వీటికి కూడా ఎగ్జాక్ట్గా 18%. అంటే ఇక్కడ మనకి న్యూట్రిషన్, టార్గెటెడ్ స్కిన్ కేర్, ఇన్ఫినైటెడ్ స్కిన్ కేర్, అగైన్ పర్సనల్ కేర్, అలాగే హౌస్ హోల్డ్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సోనియా డైలీ స్కిన్ కేర్, వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నిటి కూడా జిఎస్టీ వచ్చేసి అంతా సేమ్ పర్సంటేజ్ పడుతుంది, ఓన్లీ 18%. ఎగ్జాక్ట్గా 18% జిఎస్టీ మాత్రమే పడుతుంది. ఓకే, ఫర్దర్గా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లోయెస్ట్ జిఎస్టీ ప్రైస్ ఏం పడుతుంది అంటే లోయెస్ట్ కాస్ట్ ఉన్న ప్రోడక్ట్, లోయెస్ట్ జిఎస్టీ కాస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఏం ప్రోడక్ట్ పడుతుందంటే బీ ప్రొడక్ట్స్ బీ హనీ ఒకటి చూడండి. బీ హనీ మాత్రం జస్ట్ 5% మాత్రమే పడుతుంది. అగైన్ ఎసెన్షియల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎసెన్షియల్స్ కాస్ట్ కూడా ఓన్లీ 5% జిఎస్టీ మాత్రమే పడుతుంది. ఫర్ ఎవర్ ఫేస్ మాస్క్ ఉంది చూడండి, ఇది కూడా జస్ట్ 5% మాత్రమే పడుతుంది. సో ఉన్న వాటిలో లోయెస్ట్ జిఎస్టీ ఏదైతే పడుతుందో ఏంటి అని అంటే ఫర్ ఎవర్ ఫేస్ మాస్క్ అండ్ అలాగే బీ హనీ, ఇవి రెండు మాత్రం లోయెస్ట్ జిఎస్టీ. అగైన్ మీకు జెల్స్ ఏవైతే ఉన్నాయో మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాత్రం 12% పడుతుంది. నెక్స్ట్ న్యూట్రిషన్ కానీ మిగిలినవన్నీ కూడా 18% జిఎస్టీ పడుతుంది. సో మీకు ప్రైస్ లిస్ట్ అనేది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ప్రైస్ లిస్ట్ అనేది మీకు క్లియర్గా ఎలా చూసుకోవాలి ఏంటంటే మొత్తం క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ చిన్న డౌట్ ఇమీడియట్గా కమెంట్లో మీరు మెసేజ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.